యొక్క మరి బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరి యొక్క సాయంకాలం నీ సన్నిధానంలో మేము ఉండగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం నుండి ఇప్పుడు దాకా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాసలో, మా యొక్క పరిచర్యలో, మా ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండి ఆయా రీతులుగా మేము మా పిల్లలు తిరుగుతున్నప్పుడు మీ తోడు సహాయం మాకు ఇచ్చి నీ కాపుదల భద్రతలో మా జీవితాలను మా ప్రభా కాపాడి రక్షించి మరి యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమంలో మేము ఉండగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తుంటున్నాం. మరి ప్రతి మంగళవారం ఈ సాయంకాల సమయంలో 7 గంటలకు మేము ఒక అధ్యాయంను చదువుకొని దాన్ని ధ్యానించి మా జీవితాలలో మరి మా తల్లి ఆ వాక్యాన్ని అన్వయించుకోవడానికి మీరు మాకు ఇస్తున్న తరుణాలను బట్టి నీకు వందనాలు. మరి సంఘాన్ని మీరు ఇప్పుడు దాకా దీవించి అనేక రీతులుగా ఆశీర్వదించి నీ యొక్క కడుసులలో ఉంచుకొని మమ్మల్ని కాపాడిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. మేము నమ్మకమైన వారు కాకపోయినా మీరు మీ నమ్మకత్వాన్ని ప్రచురపరుస్తూ మా జీవితాల్లో ఇప్పుడు దాకా అనేక సార్లు మరి సంఘాన్ని మమ్ములను మా ప్రభ కాపాడి దీవించిన దేవుడు అయినందుకు నీకు వందనాలు. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. ప్రతివారు నమ్మకంగా యథార్థంగా మరి మా తండ్రి భక్తి విశ్వాసాలతో ఈ యొక్క మా ప్రభ మరి మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు మాకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించగలిగే భాగ్యాన్ని మాకు ఇవ్వండి తల్లి. మరి మేము ఏమై ఉన్నామో అది నీ ఉచితమైన కృప కనుక మరి నీ అందు భయభక్తులు కలిగి నమ్మకత్వం కలిగి మరి మా తండ్రి మరి ఎక్కువగా మేము విధేయులమై మేము జీవించగలిగే కృపను మాకు ఇవ్వండి. మా సంఘాలలో ఉన్న ఒక్కొక్క వ్యక్తిని మరి మా చిన్నలను పెద్దలను మీరు దీవించి కాపాడండి. మరి మా బిడ్డలు మరి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, మీరు వారికి తోడునీడుగా ఉండండి. ఎలాంటి తొందర ఇరుకు ఇబ్బందులకు వారికి లోను కాకుండా నీ యొక్క మరి మా తండ్రి నీ యొక్క కాపుదల భద్రతను వారికి దయచేసి మరి మా ప్రభా వారు కష్టపడి చదివిన వాటిని సరైన రీతిగా రాయగలిగడానికి వారికి జ్ఞాపక శక్తిని జ్ఞానాన్ని దయచేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మరి మా తండ్రి మరి భయంకరమైన ఎండలు ప్రారంభమయ్యాయి. మా యొక్క శరీరాలకు కావలసిన చల్లదనాన్ని మీరే మాకు దయచేయండి. మరి ఎంతోమంది సరైన ఇండ్లు లేక ఈ భయంకరమైన వేడిలో మరి మా ప్రభా మరి మన ఆయన ఎంతో కష్టంగా ఉంటుండగా మీరు వారికి తోడుగా ఉండండి. కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన మేలులను కృపలను మీరు దయచేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మరొకసారి మా ప్రభా మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మేము ధ్యానిస్తున్న అధ్యాయంలో ఉన్న పరమార్థ సత్యాలు మీరు మాకు నేర్పించి అందులోని మా ప్రభా విషయాలను మేము గమనించి మరి మా సంఘంలోనూ మా యొక్క సమాజంలోనూ మరి ముఖ్యంగా మా కుటుంబాలలోనూ వ్యక్తిగతంగా మాలోనూ ఇలాంటి బలహీనతలు ఉంటే వాటిని వదులుకొని మరి నీ వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేసుకొని వాక్య ప్రకారంగా జీవించగలిగిన కృప మా అందరికీ దయచేయమని ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మాకు దయచేయమని యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఈ సాయంకాలం మరి దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయం దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 376వ పేజీ 376వ పేజీ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. అరబీలతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యూదారాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలును. అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోద్గిలాదులోని సిరియా రాజైన హరాయేలుతో యుద్ధము చేయుటకై ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజుకు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. సిరియా రాజైన హజయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు కలిగిన గాయములకు బాగు చేసుకున్నకై అతడు యెజ్రెయేలునకు మరలా వచ్చెను. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి ఉన్నాడని విని యూదారాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతన్ని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను.
యెహోరామునొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదికి అతడు యెహోరాముతో కూడా పోగా, యెహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు పరిచారులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యాను వెదికెను. అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతనిని పట్టుకొని యెహూనొద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతనిని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదికిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతన్ని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటివారు ఇక ఎవరునూ లేకపోయిరి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశముల వారినందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబతు అహజ్యా కుమారుడైన యోవాషు హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడగటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయాద అతని యాజకుని భార్య అయిన యెహోషాబాతును అతల్యకు కనపడకుండా అతని దాచిపెట్టెను. గనుక ఆమె అతని చంపలేకపోయాను. ఈ యెహోషాబాతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దినవృత్తాంతముల గ్రంథం రాజుల యొక్క జీవితాలను ఇక త్వరలో ఒక 6 అధ్యాయాలలో 36 అధ్యాయాలలో మరి దినవృత్తాంతముల గ్రంథం ముగిసిపోతుంది. ఈ దినం మనము 22వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈ బైబిల్లో భయంకరమైన జీవితాలు, భయంకరమైన మరణాలు, భయంకరమైన తిరుగుబాటులు, భయంకరమైన హత్యలు మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ భయంకరమైన వాటిని బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారు? ఈ బైబిల్ గ్రంథంలో ఇలాంటి వాటిని ఎందుకు రాసి ఉంచారు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మానవుని చేసినప్పటి నుండి మానవుని ఆలోచన, మానవుని యొక్క తలంపులు దేవుని దృష్టికి విరోధంగా ఉన్నాయి. దేవుని దృష్టికి విరోధంగా ఉన్నవాడు ఈ లోకములో దౌర్జన్యముతోనూ దుర్మార్గముగాను జీవించడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు మానవుడు దుర్మార్గంగా దౌర్జన్యంగా జీవిస్తూ ఉంటాడో తన జీవితంలో ఎంతకైనా తెగిస్తాడు. తన వారిని, తన అక్క చెల్లెలను, తన అన్నదమ్ములను, తన కుమారులను కూడా చంపుకున్న రాజులు ఇక్కడ ఉన్నారు. అంటే మానవులోని ఊహ అంతయు చెడ్డదేని యెహోవా గమనించాడు. ఎప్పుడైతే ఈ లోకంలో ఒక అధికారానికి మానవుడు అలవాటు పడినప్పుడు ఆ అధికార దాహంతో ఆ అధికారం కొరకు వారు ఎంతకైనా తెగించారు. కాబట్టి అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నూతన నిబంధనలో ఆయన అంటాడు, నేను పరిచారము చేయడానికి రాలేదు, నేను అధికారము చేయడానికి రాలేదు, నేను పరిచారము చేయడానికి వచ్చా, చేయించుకోవడానికి నేను రాలా, నేను సేవకుడుగా వచ్చా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సర్వాధికారి అయిన దేవుని కుమారుడైన యేసు ప్రభువే తన జీవితంలో సేవాతత్వం కలిగి అధికారాన్ని కొరకు ఆయన ఇష్టపడకపోతే ఆయనను పట్టుకోవటానికి గెత్సేమనకు కొంతమంది రానువ వారు వస్తారు. యూదా ముద్దు పెట్టి ఆయనను అప్పగిస్తాడు. వెంటనే పేతురు ఎక్కడి నుంచి తీస్తాడో వరలో నుంచి ఒక కత్తి తీసి ఒక ప్రధాన యాజకుని ఒక బంటును చెవిని నరుకుతాడు. వాడి పేరు మల్కు అని ఉంది. అప్పుడు వెంటనే యేసుప్రభు ఒక మాట అంటాడు పేతురుతో, పేతురు నీ కత్తిని లోపల పెట్టుకో, నీ వరలో పెట్టుకో. నేను ఇప్పుడు దేవుణ్ణి అడిగితే ఆయన లక్షల కొలది సైన్యాన్ని పంపడా? నీతి యావత్తు ఇలాగ జరగవలసి ఉంది. లోకములో మనం గమనించండి, యేసుప్రభు అన్నమాట, నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉంది. అన్యాయము అక్రమము ఈ లోకములో గెలుస్తుంది. మరి నీతికి న్యాయమునకు సిలువ వేయబడుతుంది. ఎందుకంటే ఈ లోకము పితరుడైన ఆదాము చేత సాతానుకు అమ్మివేశాడు. అందుకే ఈ లోకములో ఉన్నవాడు, ప్రభు అంటాడు కదా, ఈ లోకములో ఉన్నవాడు మీకన్నా బలవంతుడు. ఆ బలవంతుని చేతిలో మనము పడితే, ఆ బలవంతుడితో మనము స్నేహము చేస్తే వాడు ఈ లోకంలో వాని ఆలోచనను, వాని క్యారెక్టర్నే మనకు నేర్పుతాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వాస్తవ
సమయానికి సమూయేలు గ్రంథము నుండి రాజులు ప్రారంభమయ్యారు. సమూయేలు గ్రంథము నుండి రాజులు ప్రారంభమయ్యారు. రాజులను దేవుడు ఏర్పరిచేవాడు. ఇశ్రాయేలులకు రాజు లేడు. మొదటి సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తే ఇశ్రాయేలు న్యాయాధిపతుల్లోనే మనం చూసాం, ఇశ్రాయేలులకు రాజు లేడు. ప్రతివాడు వాని ఒకసారి నాతో పాటు న్యాయాధిపతుల గ్రంథం 219వ పేజీ 219వ పేజీ 219వ పేజీ న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 219వ పేజీ. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలునకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. బాగా గమనించండి, ఈ మాట అన్నది ఇశ్రాయేలునకు రాజు లేడు. వారు రాజ్యము సంపాదించి వారి జీవితంలో వారు స్థిరపడిన తర్వాత, ఐగుప్తు నుండి వారు వచ్చి కనానులో స్థిరపడిన తర్వాత దేవుడు ఆ పంచకాండాలను వారికి ఇచ్చేటప్పుడు అంటాడు, అన్యజనులకు రాజు ఉన్నట్టు మీకు రాజు ఉండకూడదు, నేనే మీ రాజును, మీరు నా ఆజ్ఞ పాటించాలి, నా మాటలు వినాలి, నా యొక్క ఆలోచన ప్రకారంగా మీరు జీవించాలి. మీకు రాజు లేడు దేవుడు చెప్పాడు. కానీ చివరి ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చే సమయానికి వారు ఆయనను వచ్చి దేవుని దగ్గరికి, ప్రజలందరూ ఇశ్రాయేలందరూ వచ్చి ఒక మాట అంటాడు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి, ఈ లోక మర్యాద వారికి ఒక రాజును పెట్టాలి. వారంతకు వారు ఒక రాజును కావాలని కోరుకున్నారు. సకల జనుల మర్యాద అంటే ఒక రాజును చేసుకోవడం. అప్పుడు దేవుడు అంటాడు, ఓకే, నేను ఏలడం వారికి ఇష్టం లేదు కనుక వారికి ఒక రాజుని ఇస్తాను, కానీ ఆ రాజును నేను ఎన్నుకుంటాను. ఆ రాజు ఈ ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము దగ్గర ఉన్న ఆ 5 కాండాలను తన దగ్గర రాసి ఉంచుకోవాలి. ధర్మశాస్త్రాన్ని ప్రతినిధి తన దగ్గర ఉంచుకోవాలి. ధర్మశాస్త్రాన్ని ప్రతినిత్యము చదవాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన ఏలాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ దేవుడు వారిని ఎన్నుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడు దేవుడు ఎన్నుకున్నవాడు దేవునికి భయపడుతూ దేవుని ఆజ్ఞ ప్రకారంగా తన ప్రజలను పాలించేవాడు. మొదటివాడు సౌలు, దాని తర్వాత మనం గమనిస్తాం దావీదు తర్వాత సొలొమోను రాజు. ఈ సొలొమోను రాజు దగ్గరికి వచ్చే సమయానికి సొలొమోను తన జీవితంలో దేవుని ఆజ్ఞలను పాటించడం విడిచివేసిన తర్వాత అతడు అన్య స్త్రీలను చేసుకుని 1000 మంది భార్యలను కలిగి ఉండి తన జీవితంలో మరి నిజమైన దేవుణ్ణి గ్రహించక, నిజమైన దేవుని మాటల చొప్పున జీవించడానికి ఇష్టము లేక, తన జీవితంలో ఆయన చేసిన పొరపాటు వల్ల ఆయన కుమారునికి దేవుడు ఆయనకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. రెహబామును ఆయన సొలొమోను కుమారుడైన రెహబామును ఆయన దేవుడు రాజు చేయడానికి ఇష్టపడలేదండి. అప్పుడు ప్రజలు వారి మధ్యలో నుండి యరొబామును ఎన్నుకుంటారు. అప్పటి నుండి ఇశ్రాయేలులో ఆ యొక్క అధికార వాంఛ వస్తుంది. ప్రతివాడు ఇంకొకరిని చంపుకుంటాడు. ఇప్పుడు మీరు గమనిస్తే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయాన్ని మనకు వచ్చాం. 22వ అధ్యాయానికి వచ్చే సమయానికి రాజులు నిజమైన రాజైన దేవుని వదిలేశారు. నిజమైన దేవుని మాటలను పట్టించుకోకుండా పోయారు. వారి జీవితంలో వారు ఏది చేయాలనుకుంటే అది చేశారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యూదా రాజ్యం అది దావీదు సంతానము నుండి దేవుడు ఒకరిని ఎన్నుకొని వారిని రాజుగా చేసుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు రాజ్యం ఎవనికి బలముందో, ఎవడు భయంకరంగా అన్యాయం అక్రమము చేస్తున్నాడో, ఎవడు ఏలుతున్న రాజును చంపగలుగుతాడో వాడు రాజు అయ్యాడండి. అలాంటి భయంకరమైన పరిస్థితుల గుండా ఇశ్రాయేలు రాజ్యం వెళ్తూ ఉంది. ఈ సాయంకాలం వాట్ షుడ్ వి లెర్న్ ఫ్రమ్ దిస్? ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ బైబిల్లో ఎందుకు ఈ విషయాలను రాశారు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ జీవితంలో దేవుని మాటలను అనుసరించని వారు, అది కుటుంబాలైనా, అది సమాజమైనా, అది సంఘమైనా, ఎవరు దేవుని ఆజ్ఞను పాటించడానికి ఇష్టపడరో. ముందుకు చూసుకున్నాం, 17వ అధ్యాయంలో చూసాం దినవృత్తాంతంలో,
మీరు నన్ను గుర్తెరిగితే నేను మిమ్మల్ని గుర్తెరుగుతా. మీరు నా మాటలు వింటే నేను మీ మాటలు వింటా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటలు వినకుండా వారి ఇష్టానుసారం జీవించడం నేర్చుకున్నారండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో ఎప్పుడైనా సరే దేవుని మాటకు అవిధేయత చూపినప్పుడు, దేవుని మాటకు మనము దూరమైపోయినప్పుడు, దేవుని మాటను మనము పట్టించుకున్నప్పుడు, దేవుడు మనల్ని పట్టించుకోడని మనము గమనించాలి. ఎప్పుడైతే మన జీవితంలో అలాంటి జీవితాన్ని జీవించామో దేవుడు మనల్ని వదిలివేస్తాడని మనం గమనించాలి. వెరీ ఈజీ అండి. దేవుణ్ణి వదిలేసి జీవించడం చాలా ఈజీ. కానీ కొన్ని రోజుల తర్వాత నీవు అనుభవిస్తున్న సంతోషం, నీవు అనుభవిస్తున్న సమాధానం నీకే కాదు, నీ కుమారులకు, నీ కుటుంబాలకు దూరం అయిపోతుంది. 22వ అధ్యాయం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 22వ అధ్యాయం 21వ అధ్యాయంలో యెహోరాము రాజు, యూదా రాజు, యెహోరాము రాజు తెలుసు కదా, యెహోరాము రాజు యెహోషాపాతు యొక్క కుమారుడు. యూదా రాజు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యూదా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఈ యెహోషాపాతు యొక్క కుమారుడైన ఆయన పేరు యెహోరాము. ఇశ్రాయేలులకు అప్పుడు ఆహాబు రాజు, ఇశ్రాయేలు రాజ్యానికి ఆహాబు రాజు. ఈ ఆహాబు రాజునకు ఒక కుమార్తె ఉంది. ఆహాబు యెజబేలులకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు అతల్య. ఈ అతల్యను ఈ యెహోషాపాతు గారు, నేను 2 వారాల కింద చెప్పా, యెహోషాపాతు వెళ్ళి ఈ ఆహాబు యొక్క కుమార్తెను తన కుమారుడైన యెహోరామునకిచ్చి పెళ్లి చేస్తాడు. ఇశ్రాయేలులను దేవుడు వదిలేశాడు. ఇశ్రాయేలులు అన్యుల కన్నా భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. ఉన్న ఇశ్రాయేలులో రెండు జనాంగాలు, 2 గోత్రాలు మాత్రమే యూదా రాజ్యంగా ఉంది. వాళ్ళు మాత్రము, వారికి దావీదు వంశంలో నుంచి వచ్చిన వాడు రాజుగా ఉన్నాడు. వారు మాత్రము కొంచెమైనా 10% అయినా దేవునికి విధేయత కలిగి ఉన్నారు. యెహోషాపాతు దేవునికి భయభక్తులు కలిగిన వాడు. కానీ తన జీవితంలో ఏమనుకున్నాడు, దేవుడు వదిలివేసిన వారిని, దేవునికి విరోధంగా ఉన్న వారితో తను ఆలోచన చేసి వారితో వియ్యమొందితే, ఆహాబు రాజు ఇశ్రాయేలు రాజుతో వియ్యమొందితే 12 గోత్రాలు కలిసిపోతాయి అన్న ఆలోచన. జాగ్రత్తగా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు 10 గోత్రాలైన ఇశ్రాయేలును వదిలేశాడు. యెహోషాపాతు కలపాలని ట్రై చేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఎప్పుడైనా సరే మన జీవితంలో దేవుడు వదిలివేసిన వారిని గురించి మనం ఎంత ట్రై చేసినా, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం, వాట్ గాడ్ సేస్, దేవుని గురించి ఆలోచించేది వారు, దేవునికి విరోధులైన వారితో మనం ఎలా చెట్టకట్టాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 1వ అధ్యాయం. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేమునందు తన నగరుకు తిరిగి రాగా, ఏ అపాయము ఎందుకు రాలేదు? తన బియ్యంకుడైన ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఆహాబు యుద్ధానికి పోతున్నాడు. యెహోషాపాతు తన బియ్యంకుడి ఇంటికి వెళ్ళాడు. రాజమర్యాదలన్నీ అయిపోయాయి. అయిన తర్వాత ఆహాబు రాజు అడిగాడు, అయ్యా బావగారు, నేను యుద్ధానికి వెళ్తున్నాను, వస్తారా అన్నాడు. యెహోషాపాతు అన్నాడు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే. క్రీస్తునందు ప్రియమైన ఒక్కసారి 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయం 3వ వచనం, బైబిల్ కరెక్ట్గా చూడండి. 2వ దినవృత్తాంతంలో 18:3, ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదవా అంటే యుద్ధానికి అడగగా, యెహోషాపాతు ఏమన్నాడండి, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు పోదాం. దేవుడు వదిలివేసిన వారిని విశ్వాసులు జత కట్టకూడదు. యుద్ధానికి రమ్మన్నాడు, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు యూదా రాజ్యమంతా, అక్కడ ఉన్న సైన్యం మొత్తం చచ్చిపోతున్నారు. యూదా ఆహాబు రాజు ఏమంటాడో తెలుసా?
యెహోషాపాతు రాజవస్త్రాలతో ఉన్నాడు. యెహోషాపాతు రాజవస్త్రాలతో యుద్ధానికి వస్తున్నాడు. ఆహాబు రాజు ఏం చేసినాడు? తన రాజవస్త్రాలు తీసివేసి నార్మల్గా సైనికుని డ్రెస్ వేసుకున్నాడు. ఒకసారి రండి, 2వ దినవృత్తాంతములు. మనుషులు ఎలా ఉంటారో గమనించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 28వ వచనం. అంతటా ఇశ్రాయేలు రాజును యూదా రాజు అయిన యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోయిరి. ఇశ్రాయేలు రాజు, బైబిల్ చూడండి అమ్మా. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకును. ఎందుకు? యుద్ధము చేసేటప్పుడు శత్రువు రాజును చంపడానికి ట్రై చేస్తాడు. ఒక్కసారి రాజును చంపేస్తే ఆ యుద్ధం అయిపోయినట్టే. వియ్యంకుడైన ఆహాబు రాజు ఎంత అక్రమము, ఎంత తెలివితనము గమనించండి. నేను మారువేషం వేసుకుంటా, నువ్వు రాజవస్త్రం వేసుకో. వియ్యంకుడై కుమారునికి తన కూతురుని చేసుకొని బంధువైన వాడు, బాగా గమనించండి. అందుకే వాక్యం అంటుంది, విశ్వాసి అవిశ్వాసితో పాలెక్కడిది. దేవుని వదిలేసిన వానికి ప్రేమ ఆప్యాయతలు ఉండవండి. దేవుణ్ణి వదిలేసిన వానికి ఎట్లాగైనా ఈ లోకములో అనుభవించాలి, బతికి ఉండాలండి. చూడండి, మారువేషము వేసుకుని చెప్పాను. యెహోషాపాతు అని చెప్పి 29వ వచనం, తాను మారువేషము వేసుకొనెను, తరువాత వారు యుద్ధమునకు పోయిరి. 30వ వచనం గమనించండి. సిరియా రాజు అంటే శత్రురాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయండి, ఆ అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనేది. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాడు. వియ్యంకులు ఇద్దరు యుద్ధానికి పోతుంటే వాస్తవానికి ఆహాబు రాజు యుద్ధానికి పోతున్నాడు. మనోడు హెల్ప్ చేయడానికి పోయాడు యెహోషాపాతు. దొరికితే ఒకవేళ వాళ్ళు రాజును చంపితే ఒకటే రాజు ఉంటాడు యుద్ధానికి. యెహోషాపాతు చచ్చిపోతాడని ప్లాన్ వేసాడు. ఎందుకు అవిశ్వాసులతో, దేవుడు వదిలేసిన వారితో ఎందుకు మనం జతకట్టకూడదు? గమనించండి. ఏ నాటికైనా వారి అన్యాయము నిన్ను చంపడానికే ట్రై చేస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి అట్లా చేసిన. చూడండి, కాగా 31వ వచనం, 18:31. కాగా యెహోషాపాతు కనబడుతూనే రథాధిపతుడు అతని ఇశ్రాయేలు అనుకొని యుద్ధము చేయటకు అతని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతుడు అతడు ఇశ్రాయేలు రాజును కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయేది. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజు అతని కవచపు బందుల సందున కొట్టగా, అతడు నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొంచెం పొమ్మని ఆ సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియనులకు ఎదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దుకుంకు వేళ అతడు చనిపోయాడు. యోవాబు రాజు ఎవడో ఊరికే పైనకేశాడంట, ఒక విల్లును పైకేశాడంట. ఆ పైకేసిన విల్లును దేవుడు దాన్ని మార్గము చూపి ఆహాబు రాజు గుండెలో కొట్టించాడట. బాగా గమనించండి. దేవుని శత్రువులను దేవుడే చంపాలి. దేవుని శత్రువులకు దేవుడే శిక్ష విధించాలి. మనము ఏది సరే, ఇప్పుడు ఇశ్రాయేలు రాజుతో వెళ్తే భయపడి రిటర్న్ వచ్చేసాడు యూదారాజు. 19వ అధ్యాయంలో ఏమంటాడో గమనించాడు. ఇది చెప్పి నేను 22కి వెళ్తా. యూదారాజు అయిన యెహోషాపాతు ఏ అపాయములకు చెందకుండా యెరూషలేమునందు తన నగరకు రాగా, దీర్ఘదర్శి అంటే దేవుని సేవకుడు హననీ కుమారుడుకు యెహూ అతన్ని ఎదుర్కొనపోయి రాజైన యెహోషాపాతునకు ఇలాగూ ప్రకటన చేసెను. వాక్యం చూడండి. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అవుతుంది కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెహోవా శత్రువులు నీకు శత్రువు కావాలి, యెహోవాకు మిత్రులు నీకు మిత్రులు కావాలి. ఇది రూల్. ఏముందండి, ఏం కాదండి. యెహోషాపాతు దేవుడు ప్రార్థన చేసిపోయాడు. యెహోషాపాతు అందుకే బతికి రిటర్న్ వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు యెహోషాపాతు
యెహోషాపాతు కుమారుడు యెహోరాము. ఈ యెహోరాము తన జీవితంలో ఈ వాళ్ళ నాన్న చేసిన సంబంధాలకు, అంటే ఆహాబు రాజు యొక్క కుమార్తె అతల్యాన్ని తీసుకొని వచ్చి యూదా రాజ్యానికి వచ్చాడు. అతల్య భయంకరమైన విగ్రహారాధికురాలు, యెజబెలు కుమార్తె. ఆమె ఇశ్రాయేలులోని దేవుని, నిజమైన యెహోవా దేవుణ్ణి ఇశ్రాయేలులు మరిచిపోయినట్టు చేసిందట అతల్య. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 22వ అధ్యాయం వచ్చే సమయానికి యెహోరామునకు 21వ అధ్యాయంలో యెహోరామునకు, ఒకసారి రివ్యూ చేస్తున్నా, యెహోరామునకు జబ్బు పుడుతుంది, చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు ఆ యెహోరాము, చూడండి ఒకసారి 21వ అధ్యాయం 16వ వచనం, 21:16. మరియు యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, కూషీయులను, చేరువనున్న అరబీలను రేపగా వారు యూదా దేశము మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకుని పోయి, అతని కుమారులో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడును మిగిలి ఉండలేదు. ఇదంతయు అయిన తర్వాత యెహోవా కుదరని వ్యాధి చేత అతని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నుందుచు అతడు మరణమాయెను. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఇప్పుడు యెహోషాపాతు ఉన్నాడు, యెహోషాపాతు కుమారుడు యెహోరాము ఉన్నాడు. యెహోరాము ఇంట్లో ఆహాబు యెజబెలు వాళ్ళ కూతురు అతల్య ఉంది. భర్త చచ్చిపోయాడు, పిల్లలందరినీ చంపేశారట. ఒకడు మిగిలాడు, వాని పేరు యెహోయాహాజు. 17వ వచనంలో ఉంది. ఈ యెహోయాహాజుకే అహాజు, చూడండి 22వ అధ్యాయంకు రండి. అరబీలతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దలందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపరిస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజుగా చేసింది. యెహోయాహాజు అంటేనే అక్కడ వారు అతనికి అహజ్యా అని పేరు పెట్టారు. చివరి కుమారుడు ఇతను ఎవరండి? ఇతను యెహోరాము కుమారుడు. అతని తల్లి అతల్య. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు చూడండి, ఆ ప్రకారము 22 మొదటి వచనం, ఆ ప్రకారము యూదారాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము నొందెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలను. ఎందుకు ఇక్కడ ఏజ్ చెప్పాడు? చాలా చోట్ల రాజులకు ఏజ్ చెప్పలే, వాస్తవానికి ఎందుకు ఏజ్ చెప్పాడు చూడండి. అతనికి అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏళ్ల వాడు. 42 ఏళ్ల వాడు, మీరు బాగా వినాలి, 42 ఏళ్ల వాడు తల్లిదండ్రులు ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే వింటారా సార్? రాజ్యం గురించి. ఇప్పుడు ఆయన రాజు, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళమ్మ రాణి కాదు, అహజ్యా యొక్క భార్యనే రాణి. 42 సంవత్సరాల వాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, వాక్యం అంటుంది, ఒకసారి నాతో పడండి. అహజ్యా ఏలనారంభించినప్పుడు 22 ఏళ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె. వాస్తవానికి ఆహాబు వాళ్ళ నాన్న పేరు ఒమ్రీ. ఒకసారి నాతో పాటి మొదటి రాజుల గ్రంథం, మళ్ళా ఇప్పుడు దాకా నేను ఆహాబు కుమార్తె అన్న, మీకు అర్థం కావాలని చెప్తున్నా. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నా. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 26వ వచనం. అతడు 25వ వచనం. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యరొబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను, దానిని అనుసరించుచు వచ్చెను. ఒమ్రీ చేసిన ఇతర కార్యమును గూర్చియు అతడు అగుపరిచిన బలమును గూర్చియు ఇశ్రాయేలుల రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతి పెట్టబడను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ
కుమార్తె అని ఎందుకు అన్నారు అతల్యను? వాస్తవానికి ఒమ్రీ ఆయనకు తాత అవుతాడు. నాన్నకు నాన్న, నాన్నకు నాన్న, జేజు నాన్న అంటారు కొంత కదా సార్. నాన్నకు నాన్న, ఈ నాన్నకు నాన్న అయినా ఆ నాన్న పేరు ఎందుకు చెప్పారు? ఆమె క్యారెక్టర్ ఎలాంటిదంటే, వాళ్ళ తాత వాళ్ళ 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 నాన్నకు నానైన ఒమ్రీ ఎంత భయంకరంగా జీవించాడో అంత భయంకరంగా ఆమె జీవించేది. 42 సంవత్సరాల తన కుమారుణ్ణి ఒక్కసారి ఏం చేసిందో కనుక్కుందాం. 2వ వచనం, ఆమె పేరు అతల్య, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చను. నాకు చాలా వండర్ అయిందండి ఈ వాక్యం చదివేటప్పుడు. 12 సంవత్సరాల దాకే పిల్లలు మనం చెప్పింది నేర్చుకుంటారు. 12 సంవత్సరాల దాకే పిల్లలు మనం చెప్పింది నేర్చుకుంటారు. 13 పడిన తర్వాత దాన్ని టీనేజ్ అంటారు. మనము చెప్పిన దాన్ని 10 సార్లు ఆలోచిస్తారు. వారికి ఇష్టమైనది మాత్రమే వాళ్ళు చేస్తారు. ఈ తల్లి అతల్య 42 సంవత్సరాల కుమారుణ్ణి చిన్ననాటి నుండి అతడు దుర్మార్గముగా ప్రవర్తించుటకు, వాక్యంలో చూడండి, అతడు ఆమె పేరు అతల్య, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో గమనించ, ఒక సొంత తల్లి తన కుమారుణ్ణి దుర్మార్గముగా ప్రవర్తించడానికి పురికొల్పితే వారి జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. అహజ్య ఎందుకు ఆమె తన కుమారుని దుర్మార్గంగా ప్రవర్తించడానికి చేసింది? తన తండ్రి అయిన ఆహాబు రాజ్యాన్ని ఎలా చెడగొట్టిందో, దేవుడు లేకుండా అన్య దేవతలను వాళ్ళ అమ్మ యెజబెలు ఎలా చేసిందో, ఈ తన రాజ్యాన్ని కూడా అలా చేయాలని ఆమె ఆశపడింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ అతల్య అతని దుర్మార్గము చేయడానికి ఆమెను ప్రేరేపించిందట. చాలాసార్లు మన జీవితంలో పిల్లలను ప్రేమిస్తాం. ప్రేమించినా ఒకటి గమనించాలి, ఆ ప్రేమ వారు తప్పు చేయడానికి ప్రేరేపించకూడదు. రిబ్కా తన కుమారుణ్ణి యాకోబును ఎక్కువగా ప్రేమించింది. ఏశావును ద్వేషించలే, ఏశావు కంటే యాకోబును ఎక్కువగా ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే కవలలు అండి ఇద్దరు, ఏశావు యాకోబులు కవలలు. తన పెద్ద కుమారుడైన ఏశావుకు వచ్చే ఆశీర్వాదాన్ని కూడా తన చిన్న కుమారుడైన యాకోబు తీసుకోవాలని ఆశపడింది. ఆమె ఒక మాట అంటది, అమ్మా తప్పమ్మా, నాన్నకు కళ్ళు కనపడవు. యాకోబు అంటాడు, మోసగాడైన యాకోబు అంటాడు, ఒకవేళ నాన్న నన్ను తడివి చూస్తే నాకు ఆశీర్వాదము కన్నా శాపం ఎక్కువ వస్తుందమ్మా. ఈ తల్లి ఏముంటుందో తెలుసా? రిబ్కా చక్కనిదంట ఆమె, కుమారుడా మీ నాన్న పెట్టే శాపం నా మీదికి రాని. ప్రేమ ఇంత భయంకరమైన ప్రేమ ఉండకూడదండి. ఏం జరుగుతుందో తెలుసా? తన కుమారుడు వెళ్ళి లాబాను దగ్గర, మామ దగ్గర 2 భార్యలను 2 సవతులను చేసుకొని 25 సంవత్సరాలు ఆడే ఉంటాడు. తిరిగి వచ్చినప్పుడు రిబ్కా బతికి ఉండదు. తన కుమారునికి ఆశీర్వాదం కావాలని అన్యాయముతో ఆయనను ప్రోత్సహించింది. తన కుమారుని ఆశీర్వాదాన్ని, తన బిడ్డలను చూడలేకపోయింది. గమనించండి, రిబ్కా హ్యాస్ నెవర్ సీన్ ద చిల్డ్రన్ ఆఫ్ జేకబ్. 12 గోత్రాలు, ఇశ్రాయేలు గోత్రాలలో ఉన్న పెద్దలను రిబ్కా చూడలేదండి, చచ్చిపోయింది. మన జీవితాల్లో ఎప్పుడైనా పిల్లలకు అన్యాయము నేర్పితే, మన జీవితాల్లో ఆ అన్యాయంలో ద్వారా వారు అనుభవిస్తున్న జీవితాలను మనము చూడలేమట. గమనించండి, పిల్లలను ప్రేమించిన వారు దుర్మార్గతకు అలవాటు పడకుండా, అందుకే యేసు ప్రభువుని గురించి లూకాసు వార్తలో ఉంది, ఆయన యెరూషలేము 13 సంవత్సరాలప్పుడు యెరూషలేము దేవాలయం నుంచి ఆయన తీసుకొని వచ్చిన తర్వాత యేసుని గురించి ఒక మాట ఉంది, ఆయన వచ్చి తన తల్లికి తన తండ్రికి లోబడి ఉండెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో మన పిల్లలకు, మనకు, పెద్దలకు లోబడి ఉండడం మనం నేర్పించాలి. దుర్మార్గంగా ప్రవర్తించడానికి తల్లిదండ్రులు ప్రేరేపిస్తే, వారిని ప్రోత్సహిస్తే భయంకరమైన పరిమాణాలు మనం ఎదుర్కొంటాం.
వారి జీవితంలో వారు నాశనం అవుతారు. వారి నాశనాన్ని మనం చూడలేకుండా పోతాం. ఒక్కసారి ఈ 22వ అధ్యాయం తర్వాత చూద్దాం. 3వ వచనం, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను కనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. ఈయన యూదా గోత్రపు రాజండి. ఈయన దావీదు యొక్క వంశం అండి. అహజ్య దావీదు కడుపు నుండి వస్తున్నారండి. దావీదుతో దేవుడు ఒక ప్రమాణం చేశాడు, నీ కడుపులో నుంచి పుట్టిన వాడిని నేను రాజుగా చేస్తానన్నాడు. కానీ సొలొమోను చేసిన తప్పిదానికి 2 గోత్రాలు మాత్రమే వాళ్ళకిచ్చాడు. ఇప్పుడు ఈ అహజ్య ఏమంట, ఆహాబు నడిచిన నడత అంటే ఇశ్రాయేలులో నడిచిన భయంకరమైన విగ్రహారాధనను ఇప్పుడు యూదా దేశంలో తెచ్చిపెట్టారు. ఎందుకు మనము దేవుని శత్రువులతో మనము జత కట్టకూడదు? వారు విగ్రహారాధన చేస్తారని కాదు, వారి యొక్క మనస్సు, లేకపోతే వారి యొక్క తలంపులు, లేకపోతే వారి ఆలోచనలు, లేకపోతే వారు నడిచిన నడత, లేకపోతే వారి అన్యాయపు జీవితం మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గమనిద్దాం. ఆహాబు 4వ వచనం, ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇట్ ఆల్ స్టార్టెడ్ యెహోషాపాతు వేసిన ఒక్క తప్పండి. ఒక్క తప్పుడు అడుగు. ఆహాబుతో వియ్యం ఉండడం, తన కుమారుడు చచ్చిపోవడం. ఇప్పుడు తన కుమారుడు చూడండి, యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకురైరే. ఎవరండి? వాళ్ళమ్మ నాశనానికి కారకురాలైందట. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజయేలుతో యుద్ధము చేటకై ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజు యెహోరాముతో కూడా పోయెను. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఆహాబు కుమారుడి పేరు కూడా యెహోరామే. యెహోషాపాతు కుమారుడి పేరు కూడా యెహోరామే. ఈ యెహోరాము వాళ్ళ చెల్లెలు చేసుకున్నాడు పెళ్ళి. ఇప్పుడు యెహోరాము యుద్ధానికి వెళ్తున్నాడు. చూడండి, వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాగులో సిరియా రాజైన హజయేలుతో యుద్ధము చేటకై ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజు యెహోరాముతో కూడా పోయాను. వాళ్ళ తాత ఏం చేశాడు? యెహోషాపాతు వెళ్ళి ఆహాబుతో కలిసి యుద్ధానికి పోయాడు. ఆహాబు చచ్చిపోయాడు, భయంకరంగా తిరిగి వచ్చాడు. ఇప్పుడు అహజ్య వాళ్ళ మామ ఏమవుతాడు? మేనమామ అవుతాడు కదా. వాళ్ళ మామకు సాయం చేయడానికి వెళ్ళాడు యెహోరాముడు. ఆయన రామోత్గిలాదుకు యుద్ధానికి వెళ్తుంటే అప్పుడు కూడా యెహోషాపాతు ఆహాబు కూడా రామోత్గిలాదు మీదకే యుద్ధానికి పోయాడు. వాళ్ళ మామగారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ బ్రదర్ యుద్ధానికి పోతుంటే అహజ్య వెళ్ళాడట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ గమనిద్దాం. అక్కడేం జరిగింది, ఇక్కడేం గమనిద్దాం. యుద్ధం చేయటకై ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజుకు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. అక్కడ ఆహాబునకు తగిలింది, యెహోషాపాతు తప్పించుకున్నాడు. ఇక్కడ సిరియనుల చేత యెహోరామునకు అంటే అహజ్య వాళ్ళ మామగారికి గాయాలు తగిలాయి. క్రీస్తునందు ప్రియమైన సిరియా రాజైన హజయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకున్నటకై అతడు యెజ్రెయేలునకు మరలా వచ్చెను. బాగా దెబ్బలు తగిలే. యెహోరాము యుద్ధానికి పోయాడు, వచ్చేసాడు. ఎవరు? బాగా అహజ్య వాపసు వచ్చేసాడు. ఆయనకు దెబ్బలు తగిలి ఆయన ఊరికి వెళ్ళిపోయాడు. ఎవరు? యెహోరాము ఇశ్రాయేలు రాజ్యానికి వెళ్ళాడు. కానీ అక్కడ గాయములు బాగా కాలేదట. ఆయనను ఇంకా మంచి డాక్టర్ దగ్గరికి తీసుకొని వచ్చారు. అది ఎక్కడ? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గాయములు బాగు చేసుకున్నట్టుకే అతడు యెజ్రెయేలునకు వచ్చెను. వాళ్ళ మామగారు వచ్చాడు, బాగా తగిలి ఇంటిలో కొన్ని రోజులు మరి ఆయన బాగుపడతాననుకున్నాడు. బాగుపడిన దానికి ఆయన బాగా గమనించండి, ఇశ్రాయేలునకు మరలా బాగు చేయడానికి అతడు యెజ్రెయేలునకు మరలా వచ్చెను. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి అన్నాడని విని యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్య అతన్ని దర్శించుటకై ఇశ్రాయేలునకు పోయెను. వాళ్ళ నాన్న మాదిరి
బాగా గమనించండి. యుద్ధం చేయడానికి పోయినప్పుడు యుద్ధం సహకరించినాడు. యుద్ధంలో వాళ్ళ మామకు బాగా గాయాలు తగిలాయి, ఈయన రిటర్న్ వచ్చేసాడు. దాని తర్వాత వాళ్ళ మామ బాగు చేసేవాడికి వేరే ఊరికి వెళ్ళాడంట. ఈ అహజ్యా వాళ్ళ మామను పలకరించడానికి, రోగి ఉన్నాడని పలకరించడానికి వెళ్ళాడట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. అతని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను. 7వ వచనం, యెహోరామునొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఒకసారి పోయాడు, దేవుడు ఆయన తప్పించి ఇంటికి తెచ్చాడు. రెండవసారి కూడా పోయాడు. వాక్యం ఏముంటుందో మీరు గమనించండి. యెహోరామునొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. క్రీస్తునందు ప్రేమైన వలన వాస్తవానికి మనం చూస్తే 2వ రాజుల గ్రంథం, దీన్ని గురించిన వృత్తాంతం ఎక్కడుందో మీరు ఇంటికి పోయిన తర్వాత ఒకసారి చదువుకోవచ్చు. నేను ఒక్కసారి చూపిస్తాను. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము. అధ్యాయంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళన ఈ వృత్తాంతం అంతా మనం చదివితే చూడండి 17వ వచనం, యెజ్రెయేలు గోపురము మీద కావలివాడు నిలిచి ఉండి యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియజేయగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పెను. ఈ యెహూ ఎవడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యెహూ ఎవడో ఒకసారి మనం గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 2వ రాజుల గ్రంథం 9-10 అధ్యాయాల్లో ఈ యెహూ ఎవడో కనిపిస్తాడు. ఈ యెహూ యెహోషాపాతునకు, మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ యెహూ యెహోషాపాతునకు ఇంకొక భార్య ఉంది. ఆ భార్యకు పుట్టినవాడు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఒక్కసారి నాతో పాటు 9వ అధ్యాయం మొదలు వచ్చిన. అంతటా ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకటి పిలిపించి అతనితో ఇట్లనను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్గిలాదుకు పోయి అతడు ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతని చాటుగా తప్పించి లోపలి గదిలో అతని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి అతనిని నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషేకంగా చేస్తున్నానని యెహోవా సెలవిస్తున్నానని అతనితో చెప్పుము. నింషి కూడా యెహూ కూడా యెహోషాపాతు కుమారుడు. ఈ యెహోషాపాతు మనము చూస్తే యెహోరాము తన కుమారులకందరికీ కావలసినంత బంగారము ఆస్తినిచ్చి పంపించేశాడు. యెహోరామును మాత్రమే రాజుగా చేశాడు. ఈ యెహూ అనే వార్తను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 22వ అధ్యాయము 2వ దినవృత్తాంత గ్రంథం 22వ అధ్యాయానికి వచ్చే సమయానికి ఈ యెహూ అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? తన మామగారిని దర్శించడానికి వెళ్ళిన ఆ పట్టణానికి ఈ యెహూ వెళ్తాడు. గమనించండి. ఇప్పుడు 22వ అధ్యాయం 7వ వచనం, యెహోరామునొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనం కలుగును. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషి కుమారుడైన యెహూ మీదికి అతడు యెహోరాముతో కూడా పోగా, యెహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులను అహజ్యాకు పరిచారులుగా ఉన్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యాను వెదికెను. అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకొని యెహూనొద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతన్ని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతనిని పాతిపెట్టిరి. ఎందుకు అహజ్యా చచ్చిపోయాడు? ఇది మన ప్రశ్న. వాళ్ళ తాతగారు యెహోషాపాతు గారు ఎలా యుద్ధానికి వెళ్ళినా తప్పు చేసినా ఎందుకు బతికాడు? అహజ్యా ఎందుకు చచ్చిపోయాడు? క్రీస్తునందు ప్రేమిన వల్ల గమనించండి. జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు తను ఒకవేళ ఒక భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు తప్పకుండా దేవుణ్ణి తలుచుకుంటాడు. ఈ అహజ్యా
నిజమైన దేవుడైన యెహోవాను గురించిన అవగాహనే లేదండి. యుద్ధం ముందు 16వ అధ్యాయంలో మనం గమనించినాం. వారు ఆహాబుతో పాటు యెహోషాపాతు వెళ్ళినప్పుడు ఆయన యెహోవాకు మొరపెట్టెను అనుంది. బాగా గమనించండి. యెహోషాపాతు ఏదో ఒకనాడు దేవుని యందు, నిజమైన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ ఆయన మనముడైన అహజ్యా నిజమైన దేవుడిని యేసును యెహోవా దేవుని ఎరగకనే పోయాడు. తన తల్లి అయిన అతల్లి అతన్ని భయంకరంగా ఆయనను నాశనానికి, చెడు నడతకు నడిపించిందండి. బాగా గమనించండి. ఒక రాజు అదే తప్పు చేశాడు, తప్పించుకున్నాడు. ఎందుకండి తన హృదయంలో ఎక్కడో మూలలో నిజమైన దేవుని గురించిన అవగాహన ఉంది. ఈ అహజ్యా ఆయన అదే పని చేశాడు. అదే స్థలంలో అదే యుద్ధం జరిగింది. అక్కడ దేవుడు అతనికి విరోధముగా దేవుడు ఆయనను చంపేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ వీళ్ళందరూ నిజమైన అబ్రహాము సంతానమేనండి. నిజమైన దేవుడైన యెహోవాను తెలుసుకున్న వారే అండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా చూడండి 9వ వచనం. అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతని పట్టుకొని యెహూనొద్దకు తీసుకొని వచ్చిరి. ఎవరండి? వాళ్ళ బ్రదరే. ఒక బ్రదరు ఇంకొక బ్రదర్ను, దాగి ఉన్న బ్రదర్ను తీసుకొని వచ్చి చంపి ఏమంటాడు? యెహోషాపాతు యెహోవాను హృదయపూర్వకంగా వాళ్ళ తాత యెహోవా యందు భయభక్తులు కలిగినాడు కాబట్టి అహజ్యాను కనీసం అంటే చంపిన వారు, యుద్ధానికి వెళ్ళి చచ్చిన వారు అక్కడే పడి చచ్చిపోతారు. వాళ్ళను గద్దలు తినేస్తాయి. యెహోషాపాతు ఈ అహజ్యాను తీసుకొని వచ్చి పాతిపెట్టారంట. అనుకొని అతన్ని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అజర్యా ఇంటి వారు ఇక ఎవరునూ లేకపోయిరే. ఆ ఇంటిలో ఎవరు మిగలలేదట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు అన్యాయము చేయుట అసంభవం. మన జీవితంలో దేవునిని వదిలివేస్తే దేవుడు ఒక కుటుంబాన్ని వదిలివేసాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి. ఒక్కరూ లేకపోయిరి అని రాశారు. కానీ తర్వాత అంటాడు చూడండి, దేవుడు ఒక మాట ఇచ్చాడు. నీ గర్భంలో నుండి ఒక కుమారుణ్ణి నేను తప్పకుండా రాజు చేస్తా. వాక్యం మొదట ఏమంటుందంటే ఒక్కరూ లేకపోయారు. కానీ అహజ్యా తల్లి అయిన అతల్య అంటే చచ్చిపోయిన రాజు వల్ల అమ్మ యెహోరాము యొక్క భార్య, భయంకరమైన స్త్రీ అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి జాగ్రత్తగా యూదా వారి సంబంధులకు రాజవంశములందరినీ హతము చేసెను. అంటే దావీదు సంతానము నుండి వచ్చిన వారిని అందరినీ చంపేసిందండి. దావీదునకు సొలొమోను మాత్రమే కొడుకు కాదు. దావీదునకు అబ్షాలోము చాలా మంది ఉన్నారు. దావీదునకు చెప్పాను కదా 8 మంది కొడుకులు, 3 చచ్చిపోతారు. సొలొమోను రాజు అవుతాడు. ఇంకా 4 ఉన్నారు బతికి. వాళ్ళ సంతానం ఉందిగా, వాళ్ళు రాజ సంతానం. ఈమె ఇశ్రాయేలు సంతానము. ఇశ్రాయేలు రాజ్యానికి రాణిగా కావలసిందే అతల్య, ఆహాబు యొక్క కుమార్తె. ఆమెకు ఎంత భయంకరమైన ఆలోచన గమనించండి. ఎందుకంటారు? దేవుని యొక్క మాటను, దేవుడు ఒక మాట ఏమని, దావీదు యొక్క కుమారుడు సింహాసనం మీద ఉండక మానడు. దావీదును బట్టి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ కడుపున పుట్టిన వాడు సింహాసనం మీద ఉండక మానడు. ఈమెనుకుంటుంది అతల్య ఆ దేవుడి యొక్క ఆ యొక్క ప్రమాణమును, లేకపోతే దేవుడు ఇచ్చిన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని చల్లకుండా చేయాలి. దేవుడి నోట నుండి వచ్చిన మాట దేవుడు నెరవేర్చడా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా జాగ్రత్తగా వినండి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశులందరినీ హతము చేసింది. ఎందుకు చేసింది? దేవుడు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానం నెరవేరకూడదు. నెక్స్ట్ వర్స్. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు, యెహోరామునకు ఒక కుమారుడు ఒక కుమార్తె. యెహోషాపాతునకు అంటే ఈ వంశావళిలో యెహోషాపాతునకు తన ఒక భార్య వల్ల ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడేమో యెహోరాము, కుమార్తె యెహోషాపాతు. ఇప్పుడు అతల్లి ఆమెకి ఏమవుతుందండి? వదినమ్మ అవుతుంది. వదినమ్మ తన ఇంటిలో ఉన్న వారందరినీ చంపుతుంది. ఈ రాజు యొక్క కుమార్తె అయిన యెహోషాపాతు, అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషు హతులైన రాజకుమారుల నుండి దొంగలించి అతనిని
అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోషాపాతు యెహోరాము యొక్క సహోదరి యెహోజాబాదు. ఈమె భర్త యాజకుడు. కింద ఉంది, ఈమె భర్త దేవుని సంఘములో యాజకుడు. జరుగుతున్న వాళ్ళని చూసి ఆమె చాలా బాధపడిపోయింది. ఇప్పుడు యూదా గోత్రము దావీదు గోత్రమైన రాజవంశములో ఆహాబు వంశం చేరిపోయిందండి, మిశ్రిత జనమైపోయింది. ఆహాబు కుమార్తెను అతల్యాను చేసుకోవడం వల్ల ఈ కుటుంబంలో ఉన్న వారంతా నాశనం అవుతున్నారు. ఏం చేయలేకపోయింది యెహోరాము కుమార్తె. ఆమె ఏం చేసింది గమనించండి. అయితే రాజులకు కుమార్తె అయిన యెహోజాబాతు అహజ్యా కుమారుడైన యోవాషు హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తె అయిన యెహోయాదా అను యాజకుని భార్య అయిన యెహోషాపాతు అతల్యాకు కనబడకుండా అతనిని దాచిపెట్టెను. ఆ యెహోజాబాదు భర్త పేరు యెహోయాదా యాజకుడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అను యాజకుని భార్య అయిన యెహోజాబాతు అతల్యను కనపడకుండా అతనిని దాచిపెట్టను గనుక ఆమె అతని చంపలేకపోయెను. ఆమె అందరినీ చంపేసినాను అనుకుంది. ఇంకా దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు ఇచ్చిన వాగ్దానము ఇంకా నెరవేరకూడదు అని అందరినీ చంపేశాను అనుకుంది. చచ్చిపోయినాడు అని ఒక పిల్లోడిని పడేస్తే వాళ్ళ అత్త వచ్చి ఆ పిల్లోడిని తీసుకుని వెళ్ళిపోయింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 6 సంవత్సరములు 13వ అధ్యాయం 13వ వచనం, 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. మీరు గమనించండి, అతల్య ఎక్కడికి రాలేదు. అతల్య నెక్స్ట్ వర్సు, ఆ కాలమున అతల్య దేశమును పాలించిన. ఆహాబు కుమార్తె అయిన అతల్య యూదా రాజ్యాన్ని కూడా పాలించడం ప్రారంభించింది. ఒక్క మనిషి యొక్క ఆలోచన, ఒక్క మనిషి యొక్క తప్పుడడుగు, యెహోషాపాతు వేసిన తప్పుడడుగు వల్ల పిల్లలందరూ చచ్చిపోయారు. తన కోడలు ఇప్పుడు రాజ్యాన్ని వెళ్తుంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. మన జీవితంలో ఎప్పుడైనా సరే మన పిల్లలకు మనం చాలా జాగ్రత్తగా దేవుని గురించి నేర్పించాలి, దేవుని గురించి వినిపించాలి, దేవుని యొక్క మాటలు వినిపించాలి. దేవుని గురించి ఒక 10 సంవత్సరాల క్రితం ప్రతి ఇంటిలో 7:30, 8 అయితేనే పాటలు వినిపించేవి. ఈ దినాల్లో పాటలు లేవు కదా, పాటలు లేవు, బైబిల్ ధ్యానము లేదు, ప్రార్థనలు లేవు. ఒక 10-15 సంవత్సరాల క్రితం మేము బయటికి వెళ్తే, మేము ఎవరైనా హౌస్ విజిటింగ్కి వెళ్తే వారి ఇంట్లో ప్రార్థన చేసుకునే వాళ్ళు, మేము వారిని డిస్టర్బ్ చేయకుండా బయట ఉండేవాళ్ళం. ఎంతసేపు చేసుకుందామని ఒక 5-6 పాటలు పాడేవారు, ఒక అధ్యాయం చదివేవారు. పిల్లలందరూ బైబిల్ తీసుకుని వచ్చి ఒక్కొక్కరు 2 అధ్యాయాలు చదివేవారు, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా. నాన్న కూడా కింద కూర్చుంటాడు. దాని తర్వాత నాన్నను ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు. ఈ దినాల్లో మనకు ఉన్నాయండి మన ఇంట్లో ఉన్నాయండి ప్రార్థనలు లేవు. దావీదు ప్రతిరోజు రోజునకు 7 సార్లు ప్రార్థన చేసుకునేవాడు. ఆయన కడుపున పుట్టిన అహజ్యా దేవుని గురించి ఆలోచించలేదండి. తన సంతానములు వారు దేవుణ్ణి వదిలేశారు, దేవుడు వారిని వదిలేశారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 22వ అధ్యాయానికి 19వ అధ్యాయానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, యెహోషాపాతు చంపబడలేదు, చచ్చిపోయాడు. ఆయన వృద్ధాపంలో చచ్చిపోయాడు. ఆయన మనమడైన అహజ్యా చంపబడ్డాడు. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాడు, కానీ యెహోషాపాతుకు ఎలాంటి అపాయము లేకుండా. చూడండి, మీరు ఒక్కసారి చూడండి, 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయము లేకుండా తిరిగి వచ్చాడు. మన కుమారులకు, మన కుమార్తెలకు చెప్పాల్సింది అది. ఆయన మనముడైన అహజ్యా వాళ్ళ మామ రోగి ఉంటే చూడడానికి పోయాడు, అపాయం లేకుండా తిరిగి వచ్చాడండి, అక్కడే చచ్చిపోయాడు. ద డిఫరెన్స్ ఈస్, యెహోషాపాతునకు అహజ్యాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మధ్య యెహోరాము ఆయన భార్య అయిన అతల్య. యెహోషాపాతు తాత, ఆయన కుమారుడు యెహోరాము యొక్క కుమారుడు అహజ్యా. యెహోషాపాతు తప్పించుకోండి, ఏ అపాయం లేకుండా తప్పించుకున్నాడు. మనుమడైన అహజ్యా ఎందుకు చచ్చిపోయాడండి? మధ్యలో ఉన్న ఒక కుటుంబం ఎవరండి? యెహోరాము, అతల్య. దుర్మార్గము, దుష్టత్వము నేర్చుకున్న
ఇశ్రాయేలుల రాజైన అహాబు యొక్క కుమార్తె. మన పిల్లలకు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి, దిగజారిపోతున్న కుటుంబాలు, దిగజారిపోతున్న న్యాయ అన్యాయాలు, దిగజారిపోతున్న జీవిత విలువలు మన పిల్లలకు మనం నేర్పించాలి. మన పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి, వారికి దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, ఆయన మనల్ని గమనిస్తున్నాడని మన పిల్లలకు నేర్పించాలంటే దేవుని యొక్క భయభక్తులు తల్లిదండ్రులు వారి ముందు ప్రదర్శించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ ఆయన కుమారుడైన యెహోరాము భయభక్తులు లేకుండా జీవిస్తున్నాడు. ఎందుకంటారు? ఇంటిలో భయంకరమైన విగ్రహారాధకులైన అతల్య ఉంది కనుక. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ వాక్యములో మనం ఈ 22వ అధ్యాయంలో దేవుడు మనకు చూపించేది, మన పిల్లలను దుష్టత్వానికి, దుర్మార్గానికి మనం ప్రేరేపించకూడదు. అమ్మ బతికుంది, కొడుకు చచ్చిపోయాడు. అతల్యంగా బతికుంది, కొడుకు చనిపోయాడు. యెహోషాపాతు చేసిన ఒక్క తప్పు, అతల్యాను కోడలుగా తెచ్చుకున్నాడు. ఆమె యెహోషాపాతు పిల్లలందరినీ చంపేసిందండి. మన జీవితాల్లో జాగ్రత్తగా ఉందాం. మన జీవితాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. మన పిల్లలను దేవుని యందు భయభక్తులు జీవింపజేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుడుగాక. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఇంకొక సాయంకాలం నీ పరిశుద్ధమైన గ్రంథము నుండి మమ్మను మా ప్రభా నీ వాక్యము చేత మమ్మను దర్శించినందుకు నీకు వందనాలు. యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా జీవితాలు మా ముందు ఉంచారు నాయన. వారి జీవితాల్లో పతనానికి కారణం మీ నుండి వారు దూరమైపోవడం. మా జీవితాలలో, మా పిల్లల జీవితాలలో కూడా మేము జాగ్రత్త కలిగి వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలిగే కృప మరి వారికి నేర్పించడానికి మా ప్రభా మీరు మాకు తెలివిని, జ్ఞానాన్ని ఇవ్వండి. మా ప్రభా దిగజారిపోతున్న ఈ లోకపు విలువలలో క్రైస్తత్వము, యేసు యొక్క ఆలోచన ఎంత ప్రాముఖ్యమైందో మేము మా బిడ్డలకు నేర్పించగలిగిన కృప మాకు దయచేయమని ఈ సాయంకాలం మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, వచ్చిన వారిని బట్టి రాలేని వారిని కూడా మీరు దీవించి, వాక్యము విన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకును రాలేని వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.